గౌడ్ గారు ప్రశ్నించినందుకు మీరే మా గురువారు, మీకు నమస్కారం. ఏంటిదైనా దుర్గామాత చీరలు వేలం పాట వేయవచ్చా? దుర్గామాత చీరలు కట్టుకోవచ్చా? ఏ దేవుడికైనా ఎక్కడైనా వస్త్రములు వచ్చినప్పుడు దాన్ని వాస్తవానికి చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు అంటే రెండు రకాలుగా వాడాలి. ప్రథమంగా వాడాల్సింది ఏంటంటే ఆ గ్రామంలో ఎవరైతే వస్త్రములు లేకుండా బాధలతో ఉంటారో వారికి ఆ వస్త్రాలను పంచాలి. ప్రధానమైన అది చేయరు. అది చేయకపోతే ఇంకొకటి చేయవచ్చు. అక్కడ పెట్టిన ఖర్చు ఉంటుంది కదా, ప్రధానంగా చేయాల్సింది తన ఊళ్ళో ఉన్న పేదలకు పంచాలి ఆ వస్త్రాలను. అది వారు కట్టుకోవడం వల్ల ఏమైందంటే వారు చేసుకున్న పాపం వల్ల పేదరికంలో బతుకుతున్నారు. ఈ ప్రసాదం అంటే వస్త్ర ప్రసాదం వల్ల వారికి పాపాలు తొలగిపోయి మరో జన్మనైనా పుణ్యాన్ని కలిగించే జన్మ వస్తుందని అందుకు ఏమంటారు. పూర్వకాలం వాళ్ళని ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలోనే కొంచెం డబ్బు పిచ్చి కలిగి ఇలా చేస్తున్నారు. దానికి ఒక వంక చెప్తారు. ఏమని చెప్తారంటే ఆ వస్త్రాలను వేలంపాట వేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఏం చేయాలి? అభివృద్ధి పనులను చేస్తుంటారు. లేదా ఇంకొక పని చేయవచ్చు. మీరు వస్త్రములను పేదలకు ఇవ్వడానికంటే ఇప్పుడు పేదవాడే వచ్చాడు, 100 రూపాయల లుంగి ఉన్నది, దాన్ని 50 నుండి ప్రారంభం చేస్తే 100 రూపాయలకు పేదవాడు దక్కించుకున్నాడు. ఆ పేదవాడు 100 రూపాయలు ఇచ్చాడు మీకు. ఈ 100 రూపాయలను కొందరు ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. అలా కాకుండా ఈ 10 వస్త్రాలు వేలం పాట వాడితే 1000 రూపాయలు వచ్చాయనుకోండి. ఆ 1000 రూపాయలతో ఏమి చేయాలంటే యథార్థంగా ఇంకో ధర్మకార్యం చేయాలి. ఎలా చేయాలంటే ఆకలితో ఎవరైతే ఉంటారో గ్రామంలో వాళ్ళందరిని పిలిచి అన్నదానం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే సత్కార్యము జరిగినట్టుగా అవుతుంది. కానీ చాలామంది అలా చేయరు. ఏం చేస్తారంటే ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, ఆ వస్త్రాలు వేలం వేస్తున్నారు. ఇంకొక మాట, పండితులు తప్పుపట్టకూడదు, దయచేసి మన్నించబడదని కాక. కొందరు పండితులు తీసుకెళ్తున్నారు. వీటిని తీసుకెళ్ళి సరే వారైనా ఎవరికైనా పేదలకు పంచుతారంటే పంచట్లేదు, అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకునే వాళ్ళకి వెళ్తుంది ఈ మాట, మంచి వాళ్ళకి వెళ్ళలేదు ఈ మాట. అమ్మేసుకుంటున్నారు, అది కూడా పాపమే. నువ్వు పండితునిగా అక్కడ ఉన్నావు, నీకు వచ్చాయి అక్కడ వచ్చినా ఏం చేయాలి? నువ్వు నీకు పుణ్యము, కట్టుకున్న వాడికి పుణ్యం. నువ్వు తీసుకెళ్ళి పంచాలి. రెండోది పంచాల్సిన సందర్భం ఇంకొకటి కూడా ఉంది. ఏ సందర్భము అంటే ఎప్పుడైతే మనకు పెద్దలకు బియ్యం ఇస్తామో అప్పుడు చాలా బియ్యం వస్తే చాలా వస్త్రాలు వస్తాయి కూడా ఇస్తారు చాలామంది. ఆ వస్త్రాలను కూడా పండితులు కొందరు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అలా అమ్ముకోవద్దు. అవి ఆ బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నారు, అలా అమ్ముకోవద్దు. నేను చాలామంది వస్త్ర వ్యాపారులకు చెప్పాను, ఎవరైనా పండితులు మీకు వస్త్రాలు అమ్ముతూ కొనకండి, అది పాపం అని చెప్పాను నేను. చాలామంది వస్త్ర వ్యాపారులు కొట్టలేరు, కొందరి దగ్గర అమ్మేసుకుంటున్నారు. అది పాపం అండి, అలా అమ్మొద్దు. పంచాలి, ఎవరికైతే లేవో వారికి పంచాలి, అది ధర్మం. ఆ బియ్యాన్ని ఆకలితో ఉన్న వారికి పెట్టాలి, నీకు ఎక్కువైతే. అంతేకాని అమ్ముకోవద్దు. ఎవరు అమ్ముకోవాలి అంటే కడు పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అయితే నాకెవరు డబ్బులు ఇవ్వలేదయ్యా, నా భార్య పిల్లలను పోషించుకోవాలి కాబట్టి మా భార్య పిల్లలకు ఉంచుకోవాల్సిన వస్త్రాలు ఉంచుకున్నాను, నేను తినడానికి కావాల్సిన గ్రాసం ఉంచుకున్నాను, మిగిలింది ఉంది, దాన్ని అమ్ముకుంటే 10 రూపాయలు వస్తే నా భార్య పిల్లలు పోషించుకోవడం పనిచేస్తాను అనుకున్న వాళ్ళు అమ్ముకోవాలని ధర్మం. అలా ఎవరున్నారు ఇప్పుడు ఈ కాలంలో? అందరికీ ఉన్నది కదా, ఉన్నప్పుడు అలా అమ్ముకోవద్దు కదా, అది పాపం. తెలియకుండానే పాపంలో పడుతున్నారు వాళ్ళు. అలా కొందరు వస్త్ర వ్యాపారం నేను కాపాడాను, కొనకుండా చేశాను, తప్పేం కాదు, అలా చేయొద్దని చెబుతుంది. దానం చేయాలి ఏదైనా. అలా ఒకవేళ మీరు వేలం పాట పడితే వచ్చిన డబ్బును ఈ ఆలయంలో ఏదైనా అభివృద్ధి ఉంటే చేయించండి, అదో మంచి పని. ఆ అభివృద్ధి ఎలా ఉండాలి? 10 మందికి పనికి వచ్చేదే ఉండాలి. అంతేగాని 100 రూపాయలు పెట్టి దాంట్లో 50 రూపాయలు లోపలేసేసి 50 రోజులు పనిచేస్తే అది కూడా ధర్మం కాదు, అది కూడా పాపమే. ఇలాంటి వారు కూడా ఉన్నారు, హెచ్చరిక చేస్తుంది రామాయణం. మంచి ప్రశ్న అడిగారు. తర్వాత దుర్గామాత చీరలు కట్టుకోవచ్చా? దేవిప్యం అనేది కట్టవచ్చు, తప్పలేదు. ఎప్పుడు కట్టవచ్చు? మీరు వ్రతం చేసుకున్నప్పుడు, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు చక్కగా కట్టుకోండి, ఆ పూజ నిర్వహించండి. అయిపోయిన తర్వాత ఆ వస్త్రాలను తీసి మళ్ళీ పక్కన పెట్టి అప్పుడు మీరు భోజనం చేయండి. ఆ వస్త్రాన్ని పరమ పవిత్రంగా భావించండి చివరి వరకు కూడా. ఆ వస్త్రం జీర్ణమైపోతుంది. ఎప్పుడు జీర్ణమవుతుంది? మీరు ఆ వస్త్రాన్ని కట్టి పూజ చేశారు, వ్రతం చేసుకున్నారు, వెళ్ళారు, చక్కగా కూర్చొని భోజనం చేశారు, ఆ వస్త్రం జీర్ణమైపోయిందని అర్థం. అలా చేయొద్దు. జీర్ణం కావద్దు అంటే అర్థం
ఆ వస్త్రంతో కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని మరొక వస్త్రాన్ని కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు పూజ చేయడంలో తప్పు లేదు. ఇలా కట్టవచ్చు, దోషం లేదు, మంచిది. అది రక్షణ అని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ సమాధానాలు